ఈరోజు మనం తెలుసుకోబోయేది సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా మిత్రులారా అభ్యంగ స్నానం గురించి తెలుసుకుందాం. అభ్యంగ స్నానం అంటే ఏంటి? ఇంకా ఒక 10 నిమిషాలు ముగిద్దాం. అభ్యంగ స్నానం అంటే ఏంటి? అంటే ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క స్నానం మామూలుగా చేయడం జరుగుతుంది. బాహ్య శుద్ధి అంటాం దాన్ని. స్నానం చేస్తాం. సో ఈ విధంగా చేసేటువంటి ఈ స్నానాన్ని మనం వారానికి ఒకసారి లేదా రోజు చేస్తామంటే ఇంకా మంచిదే. లేదంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా మన యొక్క దేహానికి ఆయిల్ అంటే కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. ఏ ఏ సమయంలో ఏ ఆయిల్ వాడాలో చెప్తాను నేను. దాన్ని నీట్గా మన యొక్క చర్మం అంటే మన యొక్క మొత్తం దేహం అంతా నీట్గా రాసుకొని, వీలవుతే మగవాళ్ళు అయితే దేహం అంతా రాసుకొని కూడా ఆ, సూర్యుని కింద అంటే పొద్దున్నే 8, 9 ఆ ప్రాంతంలో కూర్చుంటే ఒక అర్ధ గంట కూర్చుంటే చాలు. అద్భుతమైన డి విటమిన్. ఓకే, డి విటమిన్ తయారవుతుంది, దేహంలో తయారవుతుంది. ఓకే. రెండోది, లేడీస్ అయితే ఫేస్కి ఈ యొక్క చేతులు, కాళ్ళు వాటికి మాత్రం పూసుకొని కూడా కూర్చోవచ్చు. ఇలాంటిది. సో ఈ అభ్యంగ స్నానం అనేది అద్భుతమైన విషయం మిత్రులారా. దీన్ని మనం ఎలా చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఈ యొక్క అభ్యంగ స్నానం అనేటువంటిది ఖచ్చితంగా అట్మాస్ఫియర్, మన వాతావరణం ఎలా ఉంది అని చూసుకొని దాన్ని బట్టి చేయాలి. ఒక అట్మాస్ఫియరు అంటే చుట్టూ ఉన్న వాతావరణం వేడిగా ఉంది అనుకుంది, మన దేహంలో కూడా వేడి ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె ఇది మాత్రం వాడాలి, గుర్తుపెట్టుకోండి. అంటే చుట్టూ వాతావరణంలో వేడి ఉంది, మన దేహంలో కూడా వేడి ఉంది అనుకోండి, అప్పుడు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వాడండి. ఇది మసాజ్ చేసుకోవడానికి, అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మన చుట్టూ వాతావరణం కూల్గా ఉంది, మన దేహంలో కూల్గా ఉంది అంటే చల్లగా ఉంది అనుకోండి దేహంలో, అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క దేశీ ఆవు యొక్క నెయ్యి లేకపోతే బాదం ఆయిల్, ఈ సాఫ్లవర్ ఆయిల్ అంటుంది, ఇవి మాత్రం వాడచ్చు. లేదు, హీట్ అంటే ఒక హీటు కోల్డ్ రెండు సమానంగా ఉంటే, ఓకే, అలాంటి పరిస్థితిలో లేదా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ నువ్వుల నూనె తర్వాత ఈ దేశీ ఆవు యొక్క నెయ్యి రెండింటి సమానం కలుపుకొని కూడా వాడచ్చు. ఓకే, అంటే హీట్ అండ్ కోల్డ్ ఉన్నప్పుడు, ఈక్వల్గా ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు ఆడ్ చేయొచ్చు. తర్వాత నే ఈ నూనెను ఎప్పుడు కూడా కొంత కొంత గోరువెచ్చగా చేసి అప్లై చేసుకోవాలి. 20 మినిట్స్ అంటే గోరువెచ్చగా చేసి అప్లై చేసుకుంటే మంచిది బాడీకి. ఓకే, అదొకటి. రెండోది, మసాజ్ని 20 నిమిషాలు చేయాలి. పూర్తి దేహం అంతా 20 నిమిషాలు బాగా ఆ యొక్క నెయ్యి, ఆ నూనె మన దేహంలో ఇంకిపోవాలి, అలా రుద్దాలి, మసాజ్ చేసుకోవాలి. మీరు చేసుకోవచ్చు, వేరే వాళ్ళతో చేపించుకోవచ్చు. ఇంకా లేదంటే ఒక నెలకు ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఆయుర్వేద సెంటర్కి వెళ్ళి అక్కడ మసాజ్ చేయించుకోండి. అది కూడా మంచిదే, వాళ్ళు చేస్తారు. ఒక 20 నిమిషాలు బాగా దేహం అంతా రాసుకొని ఒక 20 నిమిషాలు వెయిట్ చేయండి, ఒక 20 నిమిషాలు వదిలేయండి. 20 నిమిషాలు రాసుకోవడానికి ఇంకో 20 నిమిషాలు వదిలేసి తర్వాత మీరు స్నానం చేయండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క బాదం ఆయిలు లేదా ఈ యొక్క మన దేశీ ఆవు యొక్క నెయ్యి, ఇది పిల్లలు ఎవరైతే 10 ఏళ్ళ లోపు ఉంటే వాళ్ళకు ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడండి. ఓకే, బాదం ఆయిల్ లేదా మన యొక్క దేశీ ఆవు యొక్క నెయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటిది మనం చేస్తూ పోతే మిత్రులారా సో అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ ఇంకా ఈ సాస్వి ఆయిల్ అని దొరుకుతుంది, అది కూడా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి సాస్వి ఆయిల్ అంటాం దాన్ని. ఐ థింక్ మస్టర్డ్ ఆయిల్ దీని పేరు కరెక్ట్గా చెప్పాలంటే, ఇంగ్లీష్లో సాస్వి ఆయిల్ అంటాం మనం. సో దీన్ని ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మసాజ్ చేసుకుంటే ఆర్థరైటిస్ అద్భుతంగా తగ్గుతుంది అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా మసాజు కింద కాళ్ళ నుంచి స్టార్ట్ చేసి తల వరకు వెళ్ళాలి. మసాజు ఎక్కడి నుంచి కింద కాళ్ళ నుంచి స్టార్ట్ చేసి తల వరకు తీసుకెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకోటి, మసాజ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకు మసాజ్ చేసాము, చుట్టూ వాతావరణం ఆ రోజు మసాజ్ చేసుకున్నాం, చుట్టూ వాతావరణం కోల్డ్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మసాజ్ అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఒక ఈ జింజర్ కషాయం చేసుకోండి. అంటే అల్లం అల్లం అదే సొంటి కషాయం అంటాం కదా, సొంటి కషాయం చేసుకొని తాగితే మంచిది. తర్వాత ఒకవేళ చుట్టూ వాతావరణం వేడిగా ఉందనుకోండి, ఎండాకాలంలో చేసుకున్న మసాజ్, అప్పుడు ఏం చేయాలంటే ఈ గసగసాల పాయసం ఉంటుంది చూడండి, గసగసాల పాయసం చేసుకొని తాగితే చుట్టూ వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మనకు మంచి చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క అభ్యంగ స్నానం అయిన తర్వాత ఇది చేయాలి మీరు. ఓకే. తర్వాత అభ్యంగ స్నానం తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే బయటికి వెళ్ళి మీ పని చేసుకోకూడదు, ఒక అర్ధ గంట రెస్ట్ తీసుకోవాలి అభ్యంగ స్నానం అయిన తర్వాత. ఓకే. తర్వాత ఎప్పుడైనా అభ్యంగ స్నానం అయినాక అంటే మసాజ్ అయిన తర్వాత స్నానం చేస్తాం కదా, హాట్ వాటర్తో స్నానం చేస్తే కాళ్ళ మీద నీళ్లు పోసుకొని ఫస్ట్ పైకి వెళ్ళాలి. ఓకే. అదే కోల్డ్ వాటర్తో బాత్ చేస్తే తల మీద నుంచి కిందికి రావచ్చు. తల మీద ఫస్ట్ కోల్డ్ వాటర్ వేస్తాం, అలా కిందికి అట్లా స్నానం చేయొచ్చు. అదే హాట్ వాటర్తో స్నానం చేశారా, డైరెక్ట్ వేడి నీళ్ళు తల మీద వేయకూడదు, ఫస్ట్ కాళ్ళ మీద వేసుకొని అలాగా పైకి రావాలి.
ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత ఎవరికైనా రాత్రిపూట నిద్ర రాకపోతే ఒక పాదాన్ని ఇంకో పాదాన్ని ఇట్లా బాగా రుద్దుకోవాలి. ఇలా గట్టిగా ఇలా రుద్దుకుంటే ఒక 2 నిమిషాలు బాగా గట్టిగా ఇట్లా, అంటే ఈ రెండిట్లో కూడా రెండు పాదాలు, ఈ 2 పాదాలు అనుకోండి. రెండిట్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. బాగా ఇట్లా రుద్దితే ఏమైందంటే అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆరా అంటే హాయిగా మీకు నిద్ర పడుతుంది మిత్రులారా. అంటే అద్భుతమైన నిద్ర పడుతుంది. ఓకే. సో ఈ ఈ విషయాలను దయచేసి మీరు ఇవి పాటిస్తే, ఈ అభ్యంగ స్నానం చేస్తే లాభం ఏంటి అంటే రక్త పరిచలన, అంటే రక్తం యొక్క ప్రసారం, మన యొక్క దేహంలో రక్త ప్రసారం అద్భుతంగా జరిగి మీకు వెరికోస్ వెయిన్స్ అని వస్తుంటాయి చూడండి. వెరికోస్ వెయిన్స్, కొన్ని వెయిన్స్ బ్లూగా తయారవుతాయి. ఎస్పెషల్లీ లేడీస్ చాలా సఫర్ అవుతుంటారు వీటి నుంచి. సో ఇవన్నీ కూడా పోతాయి. వెరికోస్ వెయిన్స్ అవుట్. ఓకే. ఎక్కడ బ్లడ్ క్లాట్స్ ఉండవు లోపల. నరాలన్నీ కూడా, నరాల్లో ఈ యొక్క రక్త ప్రవాహం అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎవరు కూడా దీన్ని మిస్ కావద్దు. ఇది ఖచ్చితంగా పాటించండి మిత్రులారా. ఓకే. రైట్. ఇది రక్త రక్త ప్రసారం అద్భుతంగా జరిగి మనకు ఎలాంటి సమస్యలు, ముందు ముందు వచ్చే సమస్యలు కూడా రాకుండా సో అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇది అభ్యంగ స్నానం. అభ్యంగ స్నానం కూడా ఒక మంచి ఔషధం లాంటిది. ఓకే. రైట్.